జై భారత్ నేషనల్ పార్టీ నుంచి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఎం వెంకన్న దొర నామినేషన్ దాఖలు చేసి జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సిఐడి జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీలో ఎంపీగా పోటీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో అభివృద్ధి సరిపడా వనరులు ఉన్నా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పొలాల్లో పండిన ధాన్యాన్ని బయటకు తెచ్చేందుకు రోడ్లను వేయడం జరుగుతుందన్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. సామాన్యుడిగా ఉన్న తనకు పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణ ఎంపీగా సీటు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నా పేరు అదట్రా వెంకన్నదరండి. నేను జై భారత్ నేషనల్ పార్టీ నుంచి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. ఇది జేడీ మాజీ సిబిఐ డైరెక్టర్ ఈవి లక్ష్మీనారాయణ గారు స్థాపించిన పార్టీ అండి. ఇది మరి ఆయన పార్టీ నుంచి నాకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. కాకినాడ పార్లమెంట్ నుంచి మరి ఒక సామాన్య కుటుంబం నుంచి, నేను రైతువారి కుటుంబం నుంచి వచ్చానండి. అందరూ ఆశీర్వదిస్తారు, అందరూ మరి ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో వచ్చాను. అయిన విధంగానే మరి ప్రతి ఊరు పల్లెటూరు వెళ్తుంటే మరి చాలామంది నన్ను ఆశీర్వదించడం జరిగింది. చాలామంది ఒక సామాన్యుడికి ఓటేస్తాం, ఒక సామాన్యుడిని గెలిపిస్తాం, ఇది సామాన్యుడి పార్టీ, ఆ ఒక నీతివంతమైన పార్టీ పెట్టారు. ఈవి లక్ష్మీనారాయణ గారికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉందండి. ఆయనకి మరి ఎంతో గొప్ప పేరున్న పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆశయాలకు ఆయనకు అనుగుణంగా నేను ప్రయాణించి నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. అంతేవిధంగా కాకినాడకు మరి నేను మేనిఫెస్టో కూడా నేను ఆల్రెడీ పాంప్లెంట్లో ప్రవేశపెట్టాను. దేశంలోనే కాకినాడ పార్లమెంటును నెంబర్ 1 స్థానంలో నిలబడతాను అని చెప్పానండి. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో రైతువారి పుంతలు ధ్వంసమైపోయి రైతులు ఇంటికి వెళ్ళడానికి, అది కనీసం పండించిన పంట కూడా ఇంటికి వెళ్ళడానికి పుంతలు లేకుండా కూడా సర్వనాశనం అయిపోయినాయి. పుంతలు కూడా నేను తారు రోడ్లు వేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా పాల ఆధారం మీద ఆధారపడి ఉన్నాయండి. ఈ పాల సేకరణకు మినిమం రైతుకి సగటు ధర తెచ్చే వరకు కూడా నేను పోరాడతాను. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్లో అన్ని వసతులు ఉన్నాయండి. అన్ని వనరులు ఉన్నా కూడా చేసే నాయకులు కరువైపోయిందండి. నాయకులు కరువైపోవడం వల్ల అభివృద్ధి చేయలేకపోతున్నారు. కాకినాడకి ఏం లోటు ఉందండి? పార్లమెంటుకు ఒక పోర్టు ఉంది, నిధులు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా చేసే నిధి లేదు. వీళ్ళైతే వీళ్ళ టికెట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సామాన్యుడికి ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఎప్పుడు మన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎవరికి కూడా సీట్లు ఇవ్వట్లేదు. కేవలం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎవరైతే సోషల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళని గుర్తించి జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ నుంచి చాలామందికి సీట్లు ఇవ్వడం జరిగిందండి. ఈరోజు సమాజంలో ఎవరైతే కష్టపడి తిరుగుతున్నారో, ఎవరైతే సమస్య మీద పోరాడతారో వాళ్ళకి టికెట్లు ఇచ్చైనా మా అందరికీ కూడా రాజకీయంలో నిరుద్యోగత కూడా ఉందండి. ఈ రాజకీయ నిరుద్యోగత కూడా ఆయన చాలామందికి మరి సేవ చేశారైనా. ఆయనకు మీ అందరికీ కూడా ప్రతి కాకినాడ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీరు అందరూ కూడా ఆశీర్వదించిన పార్లమెంట్ పంపిస్తే ఒక సామాన్యుడిగా వచ్చి మీ అందరికీ సేవ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.